హాయ్ హాయ్ అందరికీ. ఏంటబ్బా ఇదేం వనము, ఇదేం ఆకు, ఏం చూపిస్తుంది ఏంటి అనుకుంటున్నారా? ఇది ఏం ఆకో మీలో తెలుసా? మీకు తెలిసిన వాళ్ళుంటే కామెంట్ చేయండి మరి. ఇదైతే తోటకూర అంటామండి మేమైతే. మరి కొన్ని కొన్ని ప్లేస్లలో ఒక్కొక్క రకంగా పిలుస్తూ ఉంటారు. తోటకూర, పచ్చకూర, అలాగే కోయిగూర. సో ఈ విధంగా పిలుస్తూ ఉంటారండి. మరి ఇవైతే మా ఇంటి ముంగడు మా మామయ్య అయితే పెంచారు వీటిని. సో చెట్లు మంచిగా ఉన్నాయి కదా, చూసారు కదా. మరి ఇంట్లోనే పండించుకునేవి తింటుంటే టేస్ట్ చాలా బాగుంటుంది కదండి. మరి మీ ఇంట్లో ఏమన్నా చెట్లు పెంచారా? మరి ఏమన్నా వెజిటేబుల్స్ అవుతున్నాయా? అవి మన ఇంట్లో మనం పెంచుకొని మనం వండుకొని తింటే టేస్ట్ అదిరిపోతుంది కదా. అలాగే మరి మా ఇంట్లో అయితే తోటకూర పెంచాము. అలాగే ఇంకొక పక్క చిక్కుడుకాయ చెట్టు కూడా పెట్టాము. కొన్ని చిక్కుడుకాయలు కూడా వచ్చినాయి. సో మరి ప్రాసెస్లోకి వచ్చినట్లయితే తోటకూరని మంచిగా వాష్ చేసుకోవాలి. తర్వాత కడాయి పెట్టి ఆయిల్ వేసేసి కొంచెం జీలకర్ర వేసుకొని ఉల్లిపాయ, అలాగే చిక్కుడుకాయ, టమాటా, తోటకూర అన్నీ కూడా వేసుకొని మంచిగా మగ్గించుకోవాలి. తర్వాత కొంచెం పసుపు వేసి టేస్ట్కి సరిపడంత ఉప్పు కారాన్ని కూడా వేసి మంచిగా యాడ్ చేసుకొని ఇవన్నీ కూడా మంచిగా మగ్గే విధంగా ఒక 5 to 10 minutes పాటు స్టిమ్లో పెట్టుకుని మంచిగా ఉడికించుకొని చూస్తున్నారు కదా. ఈ విధంగా ఉడికినట్లయితే టేస్ట్ చాలా బాగుంటుంది. కూర అయిపోయినట్టే. ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి, అద్దరిపోతుంది. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.